మంచి సమాజాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. అందుకోసం ప్రభుత్వం సర్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ సర్ అనేది ఇంకో కొత్తగా వచ్చింది ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది సర్ అనేది. కాకుండా ఉండకూడదు, అర్హత లేనటువంటి ఏ పేరు కూడా నమోదే ఉండకూడదు. ఇది స్లోగన్. సర్ యొక్క స్లోగన్ ఏంటి అంటే ఈ సిస్టమ్ ఏదో తెలుసుకోవాలి, అది ఏ విధంగా తెలుసుకోవాలి. ఒక సిస్టమ్ లో మార్పు అనేది వచ్చింది అంటే అది మంచి దోషంగా వస్తుంది కూడా. ఆ మార్పుని మనం యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా. ఆ యాక్సెప్ట్ చేస్తే ఆ మార్పు ఏంటో తెలుసుకుంటే మనకి ఆ అటువంటి ఇబ్బంది ఏది కనపడుతుంది. సాధారణంగా వేరే పౌరుషత్వం కలిగినటువంటి సభ్యులు భారతీయంగా మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఒక్కసారిగా మనం తొలగించుకోవడం కోసం ఇటువంటి సవాళ్ళు చేపట్టారు. వీరు ప్రత్యేకంగా స్పెషల్ ఇంగ్లీష్ రివిజన్ ఎందుకున్నారంటే 2002-2004 అప్రాక్సిమేట్గా 2004 నుంచి సవరణ సరిగ్గా జరగదు. కాబట్టి ఒక ప్రత్యేక సవరణ ఏర్పాటు చేసుకుని మొత్తాన్ని కరెక్ట్గా మనం ఒకసారి డిఫైన్ చేసుకుంటే మళ్ళీ ఒకటి 10 సంవత్సరాలు వినాలి అని, రెండోది భారతీయ పౌరుడే ఉండాలి. ముందు పోటీ చేస్తామా, ఇంకా మనం అర్థం చేయాలని కోరుకుంటామా? మనకి ఎప్పుడు గతంలో ఎప్పుడు ఏ కోర్టు కేసులో పడుతున్న వాళ్ళు పోటీ చేయాలని చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది కోర్టు అర్హత పరిస్థితి వాళ్ళకు కూడా మనం పోటీ ఇవ్వడానికి కారణం లేదు. ఆధారంగా ఏమడుగుతాం మనం? కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆధార్ అనే దాన్ని చూసి మనం డిసైడ్ చేయడానికి ఏంటి ఈ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ఆధారాన్ని కూడా ఆరాధించేవారు మీరు ఎన్నాళ్ళలో నివాసంలో ఎన్నాళ్ళు మీకు పౌరసత్వం లభించింది, మీరు ఆధారాలు తండ్రులు ఉన్నారా లేదా, ఇవన్నీ నిర్ధారించాలి కనుక ఆధార్ సరిపోతుంది. కాబట్టి ఆధారం మొదటి మనకి నిర్ధారణ మాత్రం కాదు. ఈ ఒక విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టు. ఆన్లైన్లోనే మనం అన్ని కూడా సవరణ చేసుకునే అవకాశం దీంట్లో ఉంటుంది. ఏ ఒక్కరు కూడా ఓటర్లకు కోల్పోయే పరిస్థితి రాకూడదు. అర్హత ఉన్నవాడు, అర్హత లేని వాడు నమ్మకం కాదు. ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎవరు ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు,